ఒల్లూరమ్మ ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం టంగుటూరు మండలంలోని ఒల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబు ప్రజాప్రభుత్వానికి ఒల్లూరమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చెదరవాడ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బెల్లం జయంతి బాబు, ఈదర ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, సభ్యులు తాళ్లూరు వెంకటేశమ్మ, ఒల్లూరి జ్యోతి, మొలకలపల్లి లక్ష్మీనారాయణ, వరికోటి సుమన్, అంబోరి అనురాధ, తక్కిళ్లపాటి వెంకయ్య, సంగర రాజేష్, వారణాసి రామమూర్తి, బల్లిపల్లి మౌనిక, మొలకలపల్లి గీతాలక్ష్మి, బద్దిపూడి ఉమాశంకర్లతో ఈవో రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు.
सुजातानामरिस्य सहकुटुम्बानां यजमानस्य क्षेमस्थैर्य धैर्याविजधर्मार्थ काममोक्ष चतुर्विकर्ता मनोवाञ्छाबल सिद्धर्मस्य यजमानस्य गोत्रपवस्य नामस्य श्री यजमानस्य उंगुल गोत्रपवस्य श्रीनिवासनो ज्योतिनामस्य सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्याविजधर्मार्थ काममोक्ष करुणाकटाक्षस्य यजमानस्य नूतन पालकमंडली प्रमाण स्वीकार कार्यक्रम निमित्त उद्दागी फलांगी भवनगे उल्लोन मदवता करुणाकटाक्षण सिक्किटा चंद्राम प्रवासां निस्सात्वनदेव दुष्टामदारं राम पत्नीं शरणमहं प्रपद्ये लक्ष्मी नयनसुराधारणे आदित्यवन्ने तवसोति यातो वनस्पतिस्तु वृक्षोदविद्वः तस्य केशवनाथः राजभोगोऽस्मिन्नाष्टेऽस्मिन् केतुमृतुमुदारणे शुभभासाबलां ज्येष्ठामविष्णासमर्थम् अबोधिमसंवत्सरं श्रीं मासामेश्वरे पुष्पिङ्गलां पद्मवाणीं शम्रां कन्मयीं लक्ष्मीं जातवेदो ममावः आं नाम हक्कर्णीं विष्णुस्वरणां हेममालिनी सूर्या यावत्
ఒక్కరి వల్ల అంత ఫోటో మొత్తం పట్టుకోండి సార్. సార్ చైర్మన్ గారు చూడండి. పట్టుకోండి సార్. పట్టుకోండి సార్. ఓకే సార్. సైడ్ సైడ్ మీరు కూడా కొద్దిగా వెనక్కున్నారన్నా. దేవస్థానాలకు ధర్మకర్తగా నియోగించబడిన వారిని దేవుని నామమున ఈ వృత్తి విధముగా శపథంతో ఉంటాను. నాకు వినియోగించబడిన ఉద్యోగంలో ఉద్యోగ ధర్మంలో ఉద్యోగ కార్యములు ధర్మకర్తగా నేను వ్యవహరించని దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధి విస్తరించదను. నా ధర్మమును నేను ఇష్టముగాను విశ్వాసంతోనూ నా శక్తి కొలది న్యాయముగాను వివేకంతోనూ నిర్వహిస్తూ స్వయంగా కానీ పరంపరాయంగా కానీ ఏ వ్యక్తి కానీ వ్యక్తులను తెలియజేయుట బహిరంగపరచుట చేయునని ప్రమాణ స్వీకారంగా నిర్మిస్తున్నాను. నేను ప్రకాశం జిల్లా నంగూరు మండలం గుంటూరు గ్రామంలోని వారి దేవస్థానాలు ధర్మకర్తగా నియోగించబడిన వారిని దేవుని నామమున ఈ విధముగా నా ఒక్కడికి వెనక్కిరండి ఒక్కడికి వెనక్కిరండి ఒక్కసారి పైకి ధర్మకర్తగా నేను దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి వ్యవహరించగలను. నా ధర్మంలో నేను ఉత్తముగాను విశ్వాసంతోనూ సేమ్ ఫుడ్ కొంచెం వెనక్కి వెళ్ళి కూడా తీసుకున్నాం దాన్ని అన్న సగం సగం వచ్చింది. సార్ పట్టుకోండి సార్. సార్ సార్
రిటర్న్ అబ్బాయి అంచెలు ఎక్కుతారో చూడు సార్ 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 చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒల్లూరమ్మ తల్లి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పార్టీకి 1983 నుంచి నికార్సైన కార్యకర్త, కష్టపడిన వ్యక్తి, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా పార్టీ కష్టకాలంలో ఉన్నా తన శైలిలో ఈ యొక్క ఒల్లూరు గ్రామాన్ని కానీ ఒక మంచి నాయకుడికి ఈరోజు ఈ పదవి వచ్చినందుకు ఒల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బొజ్జా శ్రీనివాస్ గారిని మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు నియమించినందుకు మనస్ఫూర్తిగా కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ యొక్క ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఒల్లూరమ్మ తల్లి. మా ఇంట్లో కానీ ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఏ శుభకార్యమైనా మొట్టమొదటగా ఆమె ఆశీస్సులు, ఒల్లూరమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఏ కార్యక్రమమైనా మొదలు పెడతాం. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రానికి ఒక మంచి కమిటీ ఈరోజు నియమించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కమిటీ ద్వారా ఈ పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చేయాలని గౌరవ ఈఓ గారు కూడా ఇంకా అభివృద్ధి పనుల్లో శరవేగంగా ఈ గుడిని ఇంకా ఒక మంచి టాప్ 10లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నియమితులైన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కష్టపడే వారికి గుర్తింపు ఏదైనా వచ్చుద్దంటే ఈరోజు బొజ్జా శ్రీను యొక్క చైర్మన్గా నియమించడం ఒక ఉదాహరణను కూడా మీకు తెలియజేస్తాం. కమిటీ నియమించినందుకు గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారాలు. చాలా సంతోషం. మనకి టంగుటూరు మండలంలో ప్రసిద్ధమైన దేవాలయం మన ఒల్లూరమ్మ టెంపుల్. అలాంటిది టెంపుల్ని దగ్గరే ఒల్లూరు అతను మన శ్రీనివాస్ని ఈరోజు చైర్మన్గా, అదేవిధంగా 9 మంది కమిటీ సభ్యులుగా వేయటం చాలా సంతోషం. ఆయన కూడా ఎప్పటి నుంచో ఈ గుళ్ళో సేవ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళని ఈరోజు చైర్మన్గా పెట్టడం కూడా చాలా మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా మన శ్రీనివాసరావు గారు కానీ అదేవిధంగా కమిటీ సభ్యులు కానీ గుడి పవిత్రని కాపాడాలి. అదేవిధంగా గుడిలో అన్నీ కూడా సౌకర్యాలు కూడా అన్ని జాగ్రత్తగా చూసుకొని ఒక మంచి పేరుగా తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నమస్కారం. నాకు ఈ పదవి ఇచ్చిన మినిస్టర్ గారికి, సత్య గారికి, ప్రధానికి ధన్యవాదాలు. వాళ్ళ నమ్మకం వమ్ము చేయను. ఒల్లూరమ్మ గుడి డెవలప్ చేసి చూపిస్తా. మా శాశక్తుల్లో వాళ్ళ ముగ్గురు సహకారంతో, జనార్దన్ గారితో, మొత్తం 4 సహకారంతో గుడి అభివృద్ధి చేస్తా.